పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక చట్ట పద్ధతి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో పాస్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకించి పలమనేరు కాన్స్టిట్యున్సీ శ్రీకోట మండలంలోని నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, అమర్నాథ్ రెడ్డి గారి శిష్యులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, అమరావతి ఒక గొప్ప నగరం. అమరావతికి ఘన చరిత్ర ఉంది. ఒక తల్లిని చెల్లిని గౌరవించలేని ఒక వ్యక్తి అమరావతిని గౌరవిస్తాడని చెప్పి అనుకోవడం మన మూర్ఖత్వం. మనం అమరావతిని దేవతల రాజ్యం అంటే ఆయన వేష్యుల రాజ్యం అన్నాడు. మనం అమరావతిని సిరి సంపదలతో వెరజడుతున్న ఒక నగరం అంటే అమరావతి ఒక శ్మశాన వాటిక అన్నారు. మనం అమరావతి మన ఆంధ్రప్రదేశ్ నడిబొట్టునుందంటే ఈరోజు అమరావతి 3000 సంవత్సరాలుగా మన తెలుగు వాళ్ళ నాగరికతను, సంస్కృతిని కాపాడుకుంటూ ఈ అమరావతి ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో రాజ్యాల యొక్క ఆక్రమణను తట్టుకొని అమరావతి నిలిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి కేవలం 151 సీట్లు వచ్చిందనే ఉద్దేశంతో అమరావతి ప్రజల గుండెల్లో ఉన్న అమరావతిని నాశనం చేయాలనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తాడనుకుంటే, చెడేవు అనే ఒక సామెత ప్రకారం అమరావతి చెడపాలని చెప్పి చూసి ఆయన ప్రభుత్వాన్ని కోరుకోవడమే కాకుండా చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల నుంచి ఆయన చిరస్థాయిగా తుడిచిపెట్టిపోయే పరిస్థితి ఈరోజు వచ్చినా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా, ఇంకా ప్రజల దగ్గర ఆయన క్షమాపణలు చెప్పకుండా, అమరావతి పేరునే అమరత్వం ఉంది. అమరావతిని ఈ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు, ఈ ప్రపంచ పటంలో తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు, ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళ గొప్పతనం ఉన్నంత వరకు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ ఒక్క వ్యక్తి తీసేయడానికి వీలు కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన దేశంలో అన్ని పార్టీలకు ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీల వాళ్ళు మనకు మద్దతు తెలిపినందుకు శిరస్సు వహించి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శ్రీకోట మండల ప్రజల తరపున, పలమనేరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరపున, అమర్నాథ్ రెడ్డి గారి తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు శ్రీకోట మండలం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, అదేవిధంగా పీకేఎం చైర్మన్ సురేష్ బాబు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు బాబు గారికి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనకెంతో శుభదినము. మన చంద్రబాబు నాయుడు గారు ఆశయాలు కొన్ని ఏళ్లుగా గతంలోనే 14 నుంచి 19లో కూడా అమరావతి గురించి ఎంతో పోరాడారు. అదేవిధంగా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఎంతో ఇబ్బంది పెట్టించారు మన వాళ్ళందరినీ, తెలుగుదేశం వాళ్ళని కానీ, రాజధానిలో ఉండే ప్రజలను అందరినీ, వాళ్ళని మహిళలని చూడకుండా తప్పుడు కేసులు పెట్టి ఎంతో ఇబ్బంది పెట్టించి వాళ్ళ కష్టాజితము మన కూటమి ప్రభుత్వము పార్లమెంట్లో పాస్ చేసి 2 సభల్లోనూ మనకు పాస్ చేసి మన రాష్ట్రపతి దగ్గరికి రేపు పంపిస్తామని చెప్పిన దానికి వాళ్ళకి అందరికీ కూడా మన ప్రభుత్వం తరఫున, మన కూటమి ప్రభుత్వం తరఫున అమర్నాథ్ రెడ్డి గారి ఆశయాలతో మనం అందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇదే విధంగా మనము చట్టబద్ధంగా ఈరోజు చేసిన దానికి వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంకెప్పుడు కానీ భారతదేశంలో అమరావతి అనేది ఒక ముద్ర ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి క్యాపిటల్ సిటీ ఉంటుంది. ఆ మాదిరి మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ సిటీగా అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో పోరాడి ఈరోజు చట్టబద్ధంగా చేసిన దానికి వాళ్ళకి అందరికీ కూడా కూటమి ప్రభుత్వం నాయకులందరికీ, వాళ్ళ కార్యకర్తలు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు. 2014-2019 మధ్య అమరావతి రాజధాని అని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన నినాదంతో, ఆ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం, నరేంద్ర మోడీ గారి యొక్క శంకుస్థాపన చేసినటువంటి రాజధానిని ఆ రోజు గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు మళ్ళా నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ యొక్క కృషి, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, పవన్ కళ్యాణ్ గారి కృషి అని చెప్పి నేను సగర్వంగా తెలియజేసుకుంటూ, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.